ఇండిగో విమానయాన సంస్థకు డీజీసీఏ భారీ జరిమానా విధించింది. అంతేకాదు 50 కోట్ల రూపాయల మేర బ్యాంకు గ్యారంటీలను కూడా సమర్పించాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే జరిమానా విధించడంతో పాటు విమాన సర్వీసుల నిర్వహణకు సంబంధించి కూడా ఇండిగో సంస్థకు డీజీసీఏ కొన్ని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కాగా కిందటేడాది డిసెంబర్లో కొన్ని రోజుల పాటు ఇండిగో సంక్షోభం కొనసాగిన సంగతి తెలిసిందే. ఇండిగో విమానం కిందటేడాది డిసెంబర్ నెలలో ఇదో పెద్ద హాట్ టాపిక్. కొన్ని రోజుల పాటు దేశంలో ఎటు చూసినా ఇండిగో సంక్షోభమే హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు కొన్ని రోజుల పాటు విమాన ప్రయాణికులకు ఇండిగో సంస్థ చుక్కలు చూపించిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఇండిగో విమానయాన సంస్థపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ కొరడా జులిపించింది. ఇండిగో సంస్థపై డీజీసీఏ ఏకంగా 22.2 కోట్ల రూపాయల మేర జరిమానా విధించింది. అంతేకాదు 50 కోట్ల రూపాయల మేర బ్యాంక్ గ్యారంటీని కూడా సమర్పించాలని డీజీసీఏ ఆదేశించింది. రాబోయే రోజుల్లో తనిఖీలు చేసి ఆ తర్వాత అంతా సవ్యంగా ఉందని నిరూపితమైతే సదరు సొమ్మును విడతల వారీగా విడుదల చేస్తామని వెల్లడించింది. అంతేకాదు విమాన సర్వీసులు నిర్వహించడంలో ఇంప్రూవ్మెంట్ చూపించాలని కూడా ఇండిగో సంస్థను ఆదేశించింది. కాగా భారతదేశంలో నడిచే విమాన సర్వీసులన్నీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సంస్థ పరిధిలోకి వస్తాయన్న సంగతి తెలిసిందే. కాగా ఇండిగో సంస్థ జరిమానా విధించడానికి సంబంధించిన డీజీసీఏ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. కిందటేడాది డిసెంబర్లో కొన్ని రోజుల పాటు విమాన సర్వీసులను సరిగ్గా నిర్వహించలేక ప్రయాణికులను నానా ఇబ్బందులు పెట్టినందుకు గాను సదరు సంస్థపై భారీ మొత్తంలో జరిమానా విధించినట్లు డీజీసీఏ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే జరిమానా విధించడంతో పాటు విమాన సర్వీసుల నిర్వహణకు సంబంధించి కూడా ఇండిగో సంస్థకు డీజీసీఏ కొన్ని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కాగా డీజీసీఏ ఆదేశాలు తమకు అందినట్లు ఇండిగో సంస్థ బోర్డు వెల్లడించింది. నియంత్రణ సంస్థ సూచించిన నిబంధనలను పూర్తిగా అమలు చేస్తామని ఇండిగో సంస్థ పేర్కొంది. అంతేకాదు సంబంధిత అంశాలపై సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని ఇండిగో బోర్డు వెల్లడించింది. కాగా కిందటేడాది సంక్షోభం నేపథ్యంలో సర్వీసుల సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి వీలుగా ఇటీవల సమీక్ష కూడా ప్రారంభించినట్లు ఇండిగో సంస్థ తెలియజేసింది. అలాగే దాదాపు 19 సంవత్సరాల చరిత్ర ఉన్న తమ సంస్థ కిందటేడాది సంక్షోభం నుంచి గుణపాఠం నేర్చుకుంటుందని కూడా వెల్లడించింది. అంతేకాదు 2030 నాటికి భారతదేశాన్ని ప్రపంచ విమానయాన కేంద్రంగా మార్చడంలో తమ వంతు కృషి తప్పకుండా చేస్తామని ఇండిగో యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉంటే ఇండిగో సంక్షోభం ఒక అనుకోని విపత్తు కాదు. అప్పటికప్పుడు తలెత్తిన సాంకేతిక సమస్య ఏమాత్రం కాదు. 100% ఇండిగో సంస్థ వైఫల్యమే కారణమన్నారు విమానయాన రంగ నిపుణులు. ప్రధానంగా పైలట్ రోస్టరింగ్ పై సంస్థకు అవగాహన లేకపోవడమే కారణమన్న విమర్శలు కూడా వస్తున్నాయి. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ ను అన్ని సంస్థలు సక్రమంగా అమలు చేశాయి. అయితే ఈ విషయంలో ఒక్క ఇండిగో సంస్థ మాత్రం ఫెయిల్ అయ్యింది. అసలు రోజుకు దేశవ్యాప్తంగా ఎన్ని విమానాలు గాల్లోకి ఎగురుతాయి, ఏ రూట్లో ఎక్కువ సర్వీసులున్నాయి, ఇందుకు ఎంతమంది పైలట్లు అవసరమవుతారు, అంతేకాదు ఏ రూట్లకు ఎంతమంది పైలట్లు కావాలి, ఇలాంటి అంశాలపై కనీస అవగాహన లేకుండా ఇండిగో సంస్థ ప్రవర్తించిందన్న ఆరోపణలున్నాయి. సదరు కీలక అంశాలను ఇండిగో సంస్థ నిర్లక్ష్యం చేసిందన్నది విమానయాన రంగ నిపుణులు తేల్చి చెప్పారు. ఏదేమైనా ఇండిగో సంస్థ ఇప్పటికైనా తన లోపాలను సరిదిద్దుకోవాలని డీజీసీఏ ఆశిస్తోంది.